హలో గైస్, నేను రోహిత్. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను విప్రో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను అనమాట. ఇంతకుముందు నేను కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను, అండ్ టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను, అండ్ విప్రో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. ఇప్పుడు చేయబోతాను. అండ్ ఎంఫసిస్ ఇంటర్వ్యూ షేర్ చేశాను ఆల్రెడీ. ఈ 3 వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇప్పుడు నా విప్రో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను చెప్తాను. ఫస్ట్ విప్రోకి మనం సూపర్ సెట్ ద్వారానే కాగ్నిజెంట్కి ఎలా అయితే అప్లై చేసుకున్నామో అలానే విప్రో కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు త్రూ మెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవుతారు. ఆఫ్టర్ అప్లికేషన్ మనకు ఒక ఎగ్జామ్ వస్తుంది అన్నమాట. విప్రో ఎగ్జామ్ వస్తుంది. విప్రో ఎగ్జామ్ అని అది వచ్చేసి ఇది కూడా జస్ట్ లైక్ యామ్కార్డ్ మోడలే ఉంటుంది. ఇందులో కూడా ఆప్టిట్యూడ్ రౌండ్ అండ్ రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ ఉంటుంది. అండ్ అయిపోయిన తర్వాత కోడింగ్ రౌండ్స్ ఉంటుంది. కోడింగ్ వచ్చేసి 2 క్వశ్చన్స్ అడుగుతారు, 2 కోడింగ్స్ అడుగుతారు. సో మన ఇష్టం, మన ఏ లాంగ్వేజ్లోనే రాయొచ్చు. వాళ్ళు ఇచ్చిన కన్స్టెంట్స్ని బేస్ చేసుకొని మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కోడింగ్ ఇప్పుడు అసెస్మెంట్ అయిపోగానే మనకు వచ్చేసి ఒకే రౌండ్ ఉంటుంది అనమాట. ఈ విప్రోలో ఏంటంటే అడ్వాంటేజ్, ఒకే రౌండ్ ఉంటుంది. ఆ ఒక్క రౌండ్లో ఏమంటే టెక్నికల్ రౌండ్ అనమాట. టెక్నికల్ రౌండ్ వచ్చేసి నాకు ఈవినింగ్ జరిగింది. అంటే నాకు 3కి స్లాట్, బట్ నాకు వచ్చేసి 3 to 5 స్లాట్. కాబట్టి నాకు 4:45 అలా వచ్చిందనమాట ఇంటర్వ్యూ కాల్. నేను ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యాను. ఇది కూడా టీమ్స్లో జరుగుతుంది. టీమ్స్లో ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యేసరికి నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యూర్ సెల్ఫ్ అని అడిగారు అనమాట. నేను నా గురించి చెప్పాను, నా డీటెయిల్స్ మొత్తం చెప్పాను. ఇంతకుముందు వీడియోలో నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పానని చెప్పేసి నేను కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. నేను ఇప్పుడు నా సెల్ఫ్ ఇంట్రో ఇచ్చేసాను. సెల్ఫ్ ఇంట్రో ఇచ్చేసిన తర్వాత అతను నన్ను ఏమడిగారంటే, నువ్వు ఎలాంటి టైంలో నువ్వు బాగా చదవగలవు, నువ్వు నేర్చుకోగలవు అని చెప్పారనమాట. నేనేం చేశాను, కొంచెం లాజికల్గా ఆలోచించకుండా, కొంచెం లాజికల్గా ఆలోచించి చెప్పుంటే బాగుండేది. కానీ నేను హానెస్ట్గా నా మనసులో ఏముందో అది చెప్తాను అనమాట. కాబట్టి నేను చెప్పాను అనమాట అతనికి. సార్ అట్ నైట్ టైమ్స్ ఐల్ బీ వెరీ ఫ్రీ, అంటే నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను నేను నేర్చుకోవడానికి అని చెప్పేశాను అనమాట. ఓకే అని చెప్పారు. తర్వాత నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి నువ్వు ఏ టైంలో బాగా చేయగలవు అని అడిగారనమాట. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ సార్, నేను ఎనీ టైం సార్, అసలు ఎలాంటి టైంలో అయినా నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేను చేయగలను, నేను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలను, ఆ క్యాపబిలిటీ ఉంది సార్ అని చెప్పాను అనమాట. తర్వాత వచ్చేసి నన్ను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయిపోగానే నువ్వు ఎప్పుడు క్రియేటివ్గా ఆలోచిస్తావని చెప్పారనమాట. సార్ అట్ ఎనీ సిచ్యుయేషన్ సార్ నేను క్రియేటివ్గానే ఆలోచిస్తాను, ఇప్పుడు రెగ్యులర్గా కూడా నేను క్రియేటివ్గానే ఉంటాను అని చెప్పాను అనమాట. చెప్పేసిన తర్వాత ఓకే అని చెప్పారు. మళ్ళీ వెన్ యూ విల్ బికమ్, అంటే నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎలా ప్రూవ్ చేసుకుంటావు అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను అనమాట, మా కాలేజ్లో నేను అన్నిటినీ ఇనిషియేట్ చేస్తుంటాను. కాబట్టి అంటే ఏ మినీ ప్రాజెక్ట్స్ చేసినా కూడా నేను ముందుండి నడిపిస్తుంటాను, ముందుండి నేను చేపిస్తుంటాను అని చెప్పాను. కాబట్టి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి నువ్వు ఎప్పుడు చూపిస్తావు, నీ లీడర్షిప్ క్వాలిటీస్ని ఎప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్లో చూపిస్తావు, అండ్ నువ్వే ఒక టీంకి లీడర్ అయితే నువ్వు నీ టీంని ఎలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా నువ్వు మోటివేట్ చేస్తావు అని చెప్పారన్నమాట. నేను సపోర్ట్ చేస్తాను, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను మాట్లాడగలను, వాళ్ళని నేను కన్విన్స్ చేయగలను, ఎవరిని బ్యాక్వర్డ్ చేయను, ఎప్పుడు అందరినీ ఎంకరేజ్ చేస్తాను అని చెప్పాను అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ అని చెప్పేసి థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. దిస్ ఈజ్ మై విప్రో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.